హలో గేర్ హ్యాండ్స్, వెల్కమ్ టు ఆఫ్ రోడర్. మనకి ఇప్పుడు వచ్చేసరికి కియాలో లేటెస్ట్ కియా కేరెన్స్ క్లావిస్. ఇది కేరెన్స్ క్లావిస్ అంటే దానికి అప్గ్రేడ్ అనమాట. మనకి ఇందులో టోటల్గా కస్టమర్ ఎవరైతే నాకు ఈ ఏరియాలో ఇది నచ్చలేదు, లేదా ఈ ఏరియాలో నాకు ఇది ఇబ్బంది కలిగింది, ఇట్లా ఎవరైతే మనం ఫీడ్బ్యాక్ ఇచ్చామో అందరం ఆ ఫీడ్బ్యాక్స్ అన్నీ తీసుకొని మన కోసం మనం చెప్పిన విధంగా డిజైన్ చేసిన కార్ అనమాట. అంటే డిజైన్ కంపెనీ చేసింది, కానీ మన ప్రిఫరెన్స్ని బట్టి అనమాట. ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నీ ఒకసారి చూసేద్దాం వచ్చే. మనకి ఈ వెహికల్ ఫ్రంట్ ఫేస్ ఏమంటున్నారంటే వీళ్ళు కియా సిరోస్ నుంచి కూడా డిజిటల్ టైగర్ ఫేస్ అని చెప్తున్నారు. మీరు కొంచెం లాంగ్లో చూస్తే ఇది ఒక టైగర్ ఫేస్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక కన్ను, అక్కడ ఒక కన్ను, ఇదంతా ఒక వాళ్ళు డిజిటల్ ఫేస్ అని చెప్పారు. అలాగే ఉంది నాకైతే. మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఐస్ క్యూబ్ ఎల్ఈడి హెడ్ లైట్స్ అని చెప్పేసి ఒక 3 ఎల్ఈడీస్ ఇస్తున్నారు. ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో ఇచ్చారు. ఇది ఒక లైటింగ్ బాగుందని చెప్పేసి చెప్తున్నారు. స్టార్ మ్యాప్ ఎల్ఈడి అని చెప్పేసి ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు కదా, వీళ్ళు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా డిఆర్ఎల్స్, ఇదంతా డిఆర్ఎల్ వస్తుంది. ఇక్కడ కియా బ్రాండింగ్. అలానే ఇక్కడ వచ్చి మనకి కెమెరా వచ్చింది. ఇక్కడ 360 డిగ్రీ కెమెరాలో ఇక్కడ కెమెరా వచ్చింది. ఇది డీజిల్ వేరియంట్ టాప్ ఎండ్ కాబట్టి దీనిలో వచ్చేసరికి మనకి ఇది కెమెరా బేస్డ్ అడాస్ లెవెల్ 2 వచ్చిందనమాట. అదే పెట్రోల్ టాప్ ఎండ్ అయితే కనుక రాడార్ బేస్ కూడా వస్తుంది. అందులో ఇక్కడ వస్తుంది ఏరియాలో రాడార్. దీనికైతే రాడార్ ఇవ్వలేదు, మనకి కెమెరా బేస్డ్ ఇచ్చారనమాట. ఇందులో వచ్చి మనకి ఈ ఎయిర్ వెంట్స్ ఏదైతే ఉన్నాయో చాలా బాగా ఉందన్నమాట. ఎక్కడ మనకి అడ్డుకొనేలా లేదు గాలికి. రేడియేటర్ ఎప్పటికప్పుడు కూల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఇందులో పార్కింగ్ సెన్సర్స్ 1, 2, 3, 4 ఇచ్చారనమాట. ఫ్రంట్ ఒక 4 వచ్చినాయి. అలాగే స్కిట్ ప్లేట్ వచ్చేసరికి ఇది క్రోమ్ టైప్లో కార్నిష్ ఇచ్చారు. భలే ఉంది మస్తుగా. ఇందులో వచ్చేసరికి మనకి ఇది టోటల్గా మెషిన్ కట్ ఎలాయ్ వీల్స్ ఇచ్చారు. అది కూడా ప్రెసిషన్ కట్. చాలా లుక్ అయితే కనుక మంచి కొట్టొచ్చినట్టుగా చాలా డిఫరెంట్గా కనిపించేలా తీసుకొచ్చారు. ఇది టోటల్ 4 వీల్స్ కూడా మనకి డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. అలాగే 215/55 R17 అనమాట. ఎందుకంటే టాప్ ఎండ్ కాబట్టి ఇందులో 17 ఇంచ్ వీల్స్ ఎలా ఇచ్చారు, అదే బేస్ అయితే కనుక 15 ఇంచ్ వీళ్ళు వేస్తున్నారు. అలాగే మెక్ఫర్సన్ స్ట్రాట్ ఫ్రంట్స్ వస్తుంది మనకి. సస్పెన్షన్ రియర్ వచ్చేసరికి ట్విస్ట్ బీమ్ వస్తుంది. అలాగే దీనికి వచ్చి మనకి ఏదైతే బాడీ క్లాడింగ్ అలాగే వీల్ ఆర్చెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యాట్ ఫినిష్లో తీసుకురావడం జరిగింది. మ్యాట్ ఫినిష్ కూడా కొంచెం మెరుస్తుంది అనమాట. అంటే మరీ డల్గా లేదు, కొంచెం మెరుస్తుంది లైట్గా. అది బాగుంది, డిఫరెంట్ లుక్. అలాగే మనకి టాప్ ఎండ్ కాబట్టి ఇక్కడ క్రోమ్ గార్నిష్ యాడ్ చేశారు. అదే బేస్ వేరియంట్ అయితే మీకు కొంచెం లో ఎండ్ వేరియంట్స్ అయితే కనుక అది క్రోమ్ గార్నిష్ రాదనమాట. మనకి బాడీ కలర్ వార్బెన్స్ ఇస్తున్నారు. ఏ పిల్లర్ వస్తే కనుక మొత్తం కంప్లీట్గా ఇది గ్లాసీ బ్లాక్ రావడం జరిగింది. అలానే రూఫ్ రైల్స్ వచ్చింది. ఇది ఫంక్షనల్ కాదు, ఇవి నాకు తెలిసి ఇది ప్లాస్టిక్లో ఉంది, ఒక మెటాలిక్ ఉందన్నమాట. అలాగే సెంటర్కి వచ్చేసరికి బీ పిల్లర్ అయితే ఇది మ్యాట్ ఫినిష్లో రావడం జరిగింది. అలాగే ఒక క్రోమ్ లైన్ ఇది కంటిన్యూగా తీసుకుపోయాడు అనమాట. మొత్తం వెనకాల వరకు తీసుకెళ్ళిపోయాడు. ఇది కొంచెం డిఫరెంట్ లుక్ అయితే కనుక బాగుంది, ప్రజెంట్ చేస్తుంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇప్పుడు అన్నిటిలోనూ వస్తున్నాయి. దీంట్లో కూడా ఇస్తుంటే బాగుండేది, నాకైతే అదే అనిపించింది. మీరు కూడా కంపల్సరీ అనుకుంటారు. ఇవి మటుకు కొంచెం ఓల్డ్గా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సీ పిల్లర్ వచ్చి ఇదంతా కూడా మొత్తం బాడీ కలర్లో రావడం జరిగింది. ఈ క్రోమ్ ఏదైతే ఉంది గార్నిష్ కొంచెం యాడ్ చేస్తారు మేడం. దానివల్ల ఒక చిన్న లుక్ అయితే ఎన్హాన్స్ అయింది. ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే టైల్ ల్యాంప్ అనమాట. కనెక్టెడ్ టైల్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది టోటల్గా. ఇది ఒక నైట్ టైం అయితే కనుక వ్యూ చాలా బాగుంది. ఈ కార్నర్ ఇవన్నీ కూడా ప్రీవియస్గా ఎట్లా ఉందో అందులో అలాగే అనిపించింది. చిన్న చిన్న చేంజెస్ అనిపించింది నాకు. ఇక్కడ వచ్చేసరికి టీజీడీ ఇంజిన్ వస్తుంది అనమాట. కేరెన్స్ క్లావిస్ అనమాట. మనం ఇక్కడ నుంచి దీన్ని క్లావిస్ అని చెప్పుకుంటాం. రియర్ కియా బ్రాండింగ్ ఇక్కడ ఇచ్చారు. అలాగే ఈ క్రోమ్ ఏదైతే ఉందో మనకి ఖచ్చితంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చాలా బాగా మంచి లుక్ అయితే తీసుకొచ్చింది. క్వాలిటీ అయితే ఎక్కడ బెండ్ అయిన తర్వాత మనకి షేప్ అవుట్ అయిపోయే అవకాశం ఉండేట్టుగా లేదు. ఇది క్వాలిటీ అయితే బాగానే అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చి పార్కింగ్ సెన్సర్స్ అయితే 1, 2, 3, 4 దీనికి కూడా 4 ఇచ్చారు. ఏ సిరీస్లో అయితే 6+6 ఇచ్చారు, కానీ దీనికైతే 4+4 వచ్చినాయి. నెక్స్ట్ టైర్ అయితే దీనికి కింద ఇస్తున్నారు. ఇక్కడ మనకి రియర్ వాషర్ వస్తుంది, డిఫాగర్ లైన్స్ వస్తున్నాయి, అలాగే రియర్ వైపర్ వస్తుంది. ఇది చాలా ఇంటెలిజెంట్గా మేనేజ్ చేస్తారు. అసలు బయట తెలియట్లేదు అది ఉందన్న విషయం కూడా, చెప్తే తప్పిస్తే తెలియదు అనమాట. ఇక్కడ బూట్ విషయం అయితే కనుక మనం ఒక 2 మాటలు అయితే చెప్పుకోవాల్సి వస్తుంది. కామన్గా ఏమవుతుందంటే బూట్ అనేటికి చిన్న ఒక బూట్ ఇస్తారు పెద్ద బండికి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే 6 సీటర్ కదా, ఒక చిన్న బూట్ అంటే ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఏంటంటే ఒక చిన్న బ్యాక్ ప్యాక్ పెట్టేదానికి కూడా సరిపోదు. బట్ దీనికి ఒక 200 లీటర్లు పైనే ఇస్తూ ఇంకా కొన్ని అడ్వాంటేజ్ ఇస్తారనమాట. అవి కూడా ఏంటంటే మీకు ఒకసారి చూపిస్తాను, రండి చూద్దాం. హైడ్రాలిక్ బాగానే తీసిపోయింది. 6 ఫీట్ సుమారు ఉన్నా కూడా ఇక్కడ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎవరికి ఇబ్బంది ఉండదు, మనం ఇక్కడ బూట్ మేనేజ్ చేసుకునేవాడు. మనకి ఇందులో వచ్చేసరికి 216 లీటర్లు చిల్లర చెప్తున్నారు అనమాట.
ఇది ఒక బూటు. మనకి ఏమవుతుందంటే ఒక పెద్ద సైజు సూట్ కేసు అయితే పెట్టుకోవచ్చు. 1, 2 పక్క పక్కన ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే అడ్డంగా పెట్టేదాన్ని కాదు. బట్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇవి ఉన్నాయి కదా, మనం ఇది టోటల్గా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా కంపెనీల్లో చాలా కార్లో ఉంది కదా అన్న, నువ్వు ఇందులో ఇచ్చిన కొత్త ఏంటని చెప్పి నువ్వు మరి అనొచ్చు. ఫ్లాట్ వస్తుంది ఇక్కడ చూడండి. ఎలా అంటే అసలు ఇక్కడ సీట్ ఉంది అన్న విషయం తెలియదు, మనం క్లోజ్ చేసేస్తే ఫ్లాట్గా వస్తుంది అనమాట. అంటే ఇది 600 చిల్లర వస్తుంది లేటెస్ట్. అంటే ఇది మీరు చక్కగా ఒక బెడ్ వేసుకుంటే హాయిగా ప్రశాంతంగా హ్యాపీగా పడుకోవచ్చు. మంచిగా ఉంది. ఎక్కడ కూడా దీనికి ఏ విధమైన అడ్డు లేదు. ఇక్కడ పిల్లల్ని ఎవరైనా కూర్చోబెట్టి వదిలేసిన చిన్న బెడ్ వేసి ప్రశాంతంగా ఆడుకుంటారు. ఎలాంటి జర్నీస్ చేసేసినా కూడా మీకు ఏం ఇబ్బంది ఉండదు. సిటీలో తిరిగే వాళ్ళకైతే కొంచెం మైలేజ్ తక్కువ వస్తుంది అని ఒక చిన్న ఇది ఉంటుంది. హైవేలు లాంగ్ జర్నీస్కి వెళ్ళే వాళ్ళకైతే 15, 16, 18 వరకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు మైలేజ్. ఇందులో బూట్ ల్యాంప్ ఒకటి మనకి ఆఫర్ చేస్తున్నారు చిన్నగా, నైట్ టైం ఇబ్బంది లేకుండా ఉండే దానికోసం. అలాగే ఇక్కడ మనకి ఊఫర్ ఆఫర్ చేస్తున్నారు, చిన్న సైజ్ అనమాట. అలాగే ఇటు సైడ్ ఏమో చిన్న హుక్ వచ్చింది రైట్ సైడ్. మీకు ఇంకా మిగిలిన లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను. మనకి ఈ బండిలో ఏదైతే క్లావిస్ ఉందో దీనిలో సిట్టింగ్ కంఫర్ట్ అయితే కనుక చాలా బాగుంది. ఇది ఎట్లా చెప్పాలంటే బాగుంది కాదు, మంచి ఆరాముగా ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట. చక్కగా కన్ను పెడుతుంది కూడా అంటారే అలా ఉంటుంది అనమాట. మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళి 3 రోస్ ఎలా ఉన్నాయి అంటే. ఇది మనం ఇప్పుడు రియర్ తీసుకొచ్చి అనేది సెంటర్ మిడిల్ రోలో ఉన్నాము. బోస్ నుంచి ఈ కంపెనీ నుంచి ఇక్కడ మనకి ప్రీమియం స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇదంతా మ్యాట్ ఫినిష్ వస్తుంది బ్లాక్, అందులో మధ్యలో చిన్న బీజ్ ఇచ్చి దీన్ని ఒక డిఫరెన్షియేట్ చేశారనమాట. ఇది ఒక సాటిన్, ఇదొక క్రోమ్, ఇట్లా దీన్ని డిఫరెన్షియేట్ చేయించారు. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సన్ బ్లైండ్స్ ఇవ్వడం జరిగింది 2 పక్కల కూడా. ఇదొక మంచి విషయం. అయితే వెనకాల థర్డ్ రోక్ లేదు, ఫ్రంట్ రోక్ లేదు, మనకి మిడిల్లో రోక్ మట్టుకు ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం మిడ్ రోలో ఉన్నాం అనమాట. మిడ్ రో వచ్చేసరికి కంఫర్ట్ ఎలా ఉందంటే మంచి మెత్తగా బాగుంది. మెత్తగా అంటే అలా అని మరీ సెన్సిటివ్గా కూర్చుంటే దిగిపోతుందేమో అనేది కాదనమాట. మంచి కుషనీగా ఉందని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వెయిట్కి ఇలాగ ఇప్పుడు ప్లెజెంట్గా మంచి యాక్షన్ బాగుంది. థై సపోర్ట్ అయితే నాకు బాగానే ఉంది. జస్ట్ ఇక్కడ ఒక వేలు అయితే దూరుతుంది, బట్ ఇక్కడైతే మటుకు థైస్ ఇక్కడ బాగున్నాయి. సెంటర్లో సపోర్ట్ అయితే బాగుంది దీనికి. నెక్స్ట్ వెనకాల ఇది ఎలా ఉందంటే బాగుంది. ఓకే, ఇక్కడ నడడానికి అయితే బాగానే సపోర్ట్ ఉంది, గట్టిగా ఉంది. మనకి ఇక్కడ ఇందులో వచ్చి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సీట్ మొత్తం ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అయిపోతుంది కదా, అది అందులో ఫీచర్. ఇది ఫ్రంట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు, వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు, రిక్లైనింగ్ ఉంది, స్లైడింగ్ ఉంది, అలాగే అన్ని రకాల కంఫర్ట్ ఉంది. మనకి ఫ్రంట్ అయితే కనుక మనకి ఇక్కడ ఒక మంచిగా ఆర్గనైజర్ ఇచ్చారు. ఇది చాలా బాగుంది, ఒక సాలిడ్గా ఉంది ఇది ప్లేట్ అయితే. మనం దీని మీద ఒక ల్యాప్టాప్ కానీ లేదా ఒక ఐప్యాడ్ కానీ ఇలా పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మొబైల్ కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. మొబైల్ హోల్డ్ చేసుకుని ఇలాగ బాగుంది. ఇది గ్రిప్పీగా ఉంది, కదులు మెదులు లేదు. నెక్స్ట్ వచ్చి ఒక గ్లాస్ హోల్డర్ ఒకటి ఇస్తున్నారు ఇక్కడ. ఇదైతే మంచిగా కొత్తగా ఉంది, ఇదైతే నాకు చాలా బాగుంది అనిపించింది. మనకి ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే బోత్ సైడ్స్ ఇవ్వడం జరిగింది, ఫ్రంట్ రియర్. అలాగే మనకి థర్డ్ రోలో కూడా ఇస్తున్నారు అన్నమాట ఈ ఏసీ వెంట్స్. అలాగే ఇక్కడ ఏసీ వెంట్స్ సంబంధించి మనకి ఇక్కడ కంట్రోల్ ఇచ్చారు. మనకి ఇక్కడ 4 లెవెల్స్ వరకు ఇచ్చారన్నమాట, ఎంతకాలం అంతా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఇచ్చారు మొబైల్స్ పెట్టుకునేదానికి. నెక్స్ట్ వచ్చి ఇందులో అయితే మనకి ట్రే ఇవ్వడం జరిగింది కదా, మనకి ఇది చెప్పాను. నెక్స్ట్ అయితే రైట్ సైడ్ అయితే ఇంకేముండదు, కాకపోతే ఇదంతా ఎయిర్కి మనకి ఎయిర్ ఫిల్టర్ ఎలా ఉంది ఏంటి దాని క్వాలిటీ పర్సంటేజ్ అని మనకి ఇక్కడ చెప్తుంది. ఇది సీట్స్ వచ్చేసరికి మనకి క్యాప్టెన్ సీట్స్. సో ఈ క్యాప్టెన్ సీట్స్ వల్ల మనకి ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఆర్మ్రెస్ట్లు ఉంటాయి, బాగుంటాయి, కుషన్ ఉంది, కంఫర్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చి బాస్ సీట్ అంటారు దీన్ని. అంటే మనం వెనకాల కూర్చునే సీట్ మొత్తం ఎదరికి వెనక్కి కూడా మనం దీన్ని స్లైడ్ చేసుకోవచ్చు. ఈ రిక్లైన్ ఒకసారి మీకు చూపిస్తాను, ఇది యాంగిల్ ఇంతవరకు మనకి రిక్లైన్ అవుతుంది ఇది. అలాగే హెడ్ రెస్ట్ కూడా మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటే చాలా రిలాక్స్గా హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. జర్నీకి అయితే భలే ఉంది. నెక్స్ట్ వచ్చి థర్డ్ రోకి ఒకసారి నేను యాక్సెస్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక సింగిల్ బటన్ ఇవ్వడం జరిగింది, జస్ట్ అది మనం ఒకసారి పుష్ చేయగానే టోటల్గా ఫోల్డ్ అయిపోతుంది అనమాట. ఇంకొకసారి చూపిస్తున్నాను, ఇక్కడ బటన్ ఉంది, జస్ట్ అలా బటన్ పుష్ చేయగానే సింగిల్, మనం అసలు దాన్ని ప్రయాసపడట్లేదు, దానికి అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇది థర్డ్ రో సీటింగ్ అమ్మా, నాకైతే భలే అనిపించింది. మీకేమనిపించిందో ఒకసారి కామెంట్లో చెప్పండి, ఎందుకంటే చాలా రిలాక్స్గా కూర్చున్నాను. అయితే మిడిల్ రో ఫోల్డ్ చేసాం కదా, అందుకని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగో అది లేపాను, సీట్ అంతా లేచిపోయింది. ఇక్కడ నాకు వచ్చి నీ రూమ్ అయితే జస్ట్ ఒక 3 వేళ్ళు అంటే ఒక 3 అంగుళాల గ్యాప్ ఉంది ఇక్కడ.
కిందన వచ్చేసరికి కొద్దిగా ఫుట్ దగ్గర అయితే పర్వాలేదు, ఎందుకంటే నా హైట్ 5'6" అయితే ఇలా ఉంది. ఓకే, చిన్న చిన్న రైడ్స్కి అయితే 6 ఓకే. లేదు కొంచెం చిన్న పిల్లలు వాళ్ళు ఎవరన్నా కొంచెం హైట్ తక్కువ వాళ్ళు ఇంకా బాగుంటుంది అనమాట. నాకైతే ఓకే, కానీ పెద్ద పెద్ద లాంగ్ రైడ్స్ అయితే నేను చెప్పలేను. చిన్న చిన్న రైడ్స్కి లోకల్లో తిరిగేదానికి అట్లకి ఏ ఇబ్బంది ఉండదు. 6 పీపుల్కి హ్యాపీ. చిన్నపిల్లలు కానీ షార్ట్ రైడ్స్ అయితే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏసీ థర్డ్ రో కూడా చాలా బాగుంది. ఇక్కడ లైట్ ఇచ్చారు, మనకి రీడింగ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఇక్కడ మొబైల్ అయినా పెట్టుకునేదానికి ఏమో ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఇచ్చారు. అలాగే మీకు రెండు పక్కల కూడా యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. రియర్ మొత్తం థర్డ్ రోలో ఉన్న వాళ్ళకి కూడా అదొకటి బాగుంది. ఈ మొత్తం టోటల్గా 6 రోస్కి కూడా లెదరెట్స్ ఇవ్వడం జరిగింది. సీట్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీగా ఉంది ఇది. అలాగే కుషన్ కూడా బాగుంది. నెక్స్ట్ ఇది మనం పైకి లేపుకుంటే అడ్జస్టబుల్ ఇందులో ఇవ్వడం వల్ల మనం రిక్లైనింగ్ యాంగిల్ అనమాట. ఇది కూడా మంచిగా బాగుంది. చక్కగా వెనకాల జారబడి ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న విండో ఉంది. ఇక్కడ ఇంకా వేరే ఓపెనింగ్ కానీ లేకపోతే ఒక సన్ బ్లైండ్స్ కానీ ఏం లేవు. మనకి రియర్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా డోర్ అలాగే ఉందన్నమాట. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు మనకి ప్యాసింజర్ సైడ్. అయితే డ్రైవర్ సైడ్ ఇక్కడ మనకి కొన్ని చిన్న బటన్స్ ఉంటాయి కాబట్టి ఇవి చెప్తాను. మనకి ఇందులో వచ్చేసరికి డ్రైవర్ సైడ్ అయితే కనుక ఇదంతా సేమ్ వెనకాల ఎలా ఉందో అలాగే వచ్చింది. కదా ఎడిషనల్ బటన్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఈ పవర్ విండోస్ కంట్రోల్ చేస్తాము, డోర్ లాక్స్ కంట్రోల్ చేస్తాము, అలాగే ఐఆర్విఎమ్స్ కంట్రోల్ చేస్తాము కదా, ఇవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. చైల్డ్ లాక్ కూడా ఇక్కడే లాక్ అన్లాక్ ఇక్కడ మనకి ఇందులో ఈ ఎడిషనల్గా ఇందులో ఇవి వస్తాయి. ఇంతే ఇందులో ఈ క్రోమ్ హ్యాండిల్స్ కానీ ఇక్కడ సాటిన్ ఫినిష్ కానీ ఇవన్నీ సేమ్ ఎలా ఉన్నాయో ఎలాగ వచ్చినాయి, ఎదురు ఎలా ఉన్నాయి అలాగే వాటర్ బాటిల్ ప్లేస్ ఇదన్నీ కూడా కామన్గానే ఉంది ఇందులో. ఓకే, బోస్ నుంచి స్పీకర్స్ మనం ఎందుకు ముందు చెప్పినట్టు ఉన్నాను మీకు. ఇది ఇక్కడ 4 స్పీకర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒక 4 ట్వీటర్స్ వస్తున్నాయి. 4 స్పీకర్స్ వస్తున్నాయి. అలాగే 2 ట్వీటర్స్. వెనకాల రియర్ వచ్చేసరికి బాగా వెనకాల బూట్ స్పేస్లో ఒక ఊఫర్ వచ్చింది చిన్నది. బోస్ నుంచి వస్తున్నాయి అనమాట. ప్రీమియం ఉంటుంది ఇది క్వాలిటీ. నేనైతే వినలేదు, ఒకసారి మీకు విని చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వస్తే మనకి ఇందులో సీట్ అయితే చాలా బాగుంది. కంఫర్ట్ అయితే మొత్తం ఫుల్ చివరి వరకు పట్టుకుంది. నాకైతే మంచి సపోర్ట్ ఉంది. థై సపోర్ట్ బాగుంది. అలాగే వెనకాల బ్యాక్ సపోర్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో ఫ్రంట్ రోకి వచ్చాక డ్రైవింగ్ సీట్లో ఇది ఫ్రంట్ రో భలే ఉంది, నాకైతే బాగా నచ్చింది. అలాగే ఇక్కడ అడ్జస్టబుల్ మనకి హెడ్ రెస్ట్ కూడా మెత్తగా కంఫర్ట్గా ఉంది. ప్రీవియస్గా కొన్ని వెళ్ళు చూసాను కానీ హార్డ్గా తగులుతుంది తలకి. ఇదైతే కుషనీగా ఉంది, మంచిగా మెత్తగా తలకైతే బాగుంది. మనకి ఇందులో వచ్చేసరికి రిక్లైనింగ్ వస్తుంది ఇది. అలాగే మనం రిక్లైన్ నుంచి మనం వెనక్కి వచ్చేది. ఇందులో ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఇచ్చారు. ఇది మనకి స్లైడింగ్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ స్లైడింగ్ రిక్లైనింగ్ ఇచ్చారు. అయితే సీట్ అడ్జస్ట్మెంట్ మటుకు మనకి ఇందులో మాన్యువల్గా చేసుకోవాలి. ఇది ఇందులో ఉన్న ఇది. ఎందుకంటే ఎక్కువ ఫీచర్స్ లోడ్ చేసేసి ఎక్కువ కాస్ట్ పెంచలేదు వీళ్ళు. చెప్పాలంటే చాలా అసలు ఇంత పెద్ద కారు 6 సీటర్ కంఫర్టబుల్, ఇన్ని రకాల ఫీచర్స్ అసలు భలే ఉందన్నమాట. ఇవన్నీ మీకు ప్రైసింగ్ కూడా చెప్తాను, మీరు చెప్పండి ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ స్టీరింగ్ దగ్గరకు వచ్చేద్దాం. ఇదంతా కూడా రాపింగ్ చేశారు, బాగుంది. ఫ్రంట్ కూడా మనకి ఈ పైన కింద కూడా ఇది ఏం చేశారంటే కట్ చేసినట్టుగా చేశారు. సైడ్ రౌండ్ వస్తుంది, ఇది బాగుంది. ఫ్లాట్ ఇవ్వడం వల్ల కింద పైన ఒక డిఫరెంట్ లుక్. ఇది కియా సిరోస్ నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు. ఇది అక్కడి నుంచి ఇది వచ్చింది. మనకి ఇందులో వచ్చి రివర్స్లో వస్తాయి ఇవన్నీ కూడా. మీడియా కంట్రోల్స్ అన్నీనేమో రైట్ సైడ్ వస్తున్నాయి. క్రూజ్ కంట్రోల్ సంబంధించి అన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో వస్తున్నాయి అన్నమాట. దీంట్లో కంఫర్ట్ అయితే ఓకే, మస్తుగా ఉంది, పట్టుకోవడానికి గ్రిప్ బాగుంది. మనకి ఇందులో వచ్చేసరికి టిల్ట్ టెలిస్కోప్కి 2 ఇచ్చారంటే మనకి ఎంత కావాలంతా రీచ్ తీసుకోవచ్చు ఇందులో. అలాగే టిల్ట్ టెలిస్కోప్కి 2 ఇచ్చారు. ఇది ఒక చాలా గుడ్ థింగ్ అనమాట. ఎందుకంటే హైట్ ఉన్న వాళ్ళకి ఒకలా కావాలి, కొంచెం షార్ట్ రైడ్స్ ఒకలా కావాలి కదా, మనం ఎట్లా కావాలి అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ విషయంలో అసలు కంఫర్ట్ అనేది రాజీ పడకూడదు ఇక్కడ. ఎందుకంటే ఫిట్గా ఇదైతే ఎంత బాగుందో మనం అప్పుడు అంతా జర్నీ ఎంజాయ్ చేయగలుగుతాం. మన కంట్రోల్లో ఉంటుంది బండి కూడా. ఓకే, మనకి ఇందులో వైపర్ కంట్రోల్స్ అన్నీనేమో ఇందులో లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఇచ్చారు. ఆటోగా మనం అది ఆటో ఆన్ చేసుకుని ఉంటే కనుక ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది రెయిన్ సెన్సింగ్. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చి లైటింగ్ ఇందులో అడ్జస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో లైటింగ్ అలాగే ఇండికేటర్స్ కూడా, సైడ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. ఇది మనకి ఇంజిన్ పుష్ బటన్ ఇచ్చారు, అక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ ఇక్కడే ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసరికి ట్రాక్షన్ కంట్రోల్. నెక్స్ట్ వచ్చేసరికి లైటింగ్ అడ్జస్ట్మెంట్ ఇక్కడే ఇచ్చారన్నమాట. లైట్ హైట్ అడ్జస్ట్మెంట్. మనకి ఆమ్రెస్ట్ వచ్చేసరికి ఇక్కడ చాలా చక్కగా మంచి వైడర్గా ఇచ్చారన్నమాట. అంటే డ్రైవర్కి సైడ్ ఉన్న ప్యాసింజర్కి కూడా ఇబ్బంది లేకుండా ఇద్దరు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదొకటి మంచి థింగ్ అనమాట. ఇది ఇక్కడ ఇందులో హ్యాండ్ బ్రేక్ వస్తుంది. అలాగే 6 గేర్ వస్తుంది అనమాట. ఇందులో 5 గేర్స్, 6 గేర్స్ ప్లస్ రివర్స్ అని సెపరేట్, అంటే 6+1 వస్తుంది అనమాట టోటల్గా ఇందులో వచ్చేసరికి. ఇదైతే కంట్రోల్ నాబ్ అది కూడా
యాజ్ యూజువల్గా కామన్గా ఉంది. ఇందులో పెద్ద కొత్తగా ఏం లేవు. ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఇచ్చారు ఇందులో, ఇదంతా గ్లాస్ హోల్డర్స్కి. ఇది ఆమ్రెస్ట్ కింద చాలా పెద్దగా స్పేస్ ఇచ్చారు. మన అందులో ఏం పడతాయి ఏంటంటే మనకి ఐడియా లేదు. ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ బాగుంది. ఇది కూడా అది గ్రిప్పీగా ఉంది, జరిగే పని లేదనమాట, మనం తీసే తప్ప కదిలేలా లేదు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ యూఎస్బి నుంచి వచ్చే టైప్ ఏ అనమాట. ఇది టైప్ సి ఇచ్చారు, 2 రకాల ఛార్జింగ్ బోర్డ్స్. నెక్స్ట్ వచ్చి 12 volts 180 watts ఇచ్చారన్నమాట. అంటే హై పవర్ ఏదైనా ల్యాప్టాప్ లాంటి దాన్ని వాడుకుంటే మనం దీని ద్వారాగా దాన్ని ఛార్జ్ తీసుకోవచ్చు. వెంటిలేటెడ్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్కి అన్ని ఇక్కడ ఉంది. అలాగే హిల్ అసిస్ట్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడేమో పార్కింగ్ ఇచ్చారు అనమాట, అది పార్క్ కంట్రోల్ అనమాట. ఇదంతా సీట్స్కి లెఫ్ట్కి రైట్కి దేనికదే సపరేట్ చేశారు ఇక్కడ. ఇదేమో లెఫ్ట్ సైడ్ కో పాసెంజర్, ఇదేమో డ్రైవర్ సైడ్. ఇదేమో పార్కింగ్ కెమెరా వచ్చేసరికి ఇక్కడ ఈ ఏసీ కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదేమో మనకి లెఫ్ట్ సైడ్ ఏమో బ్లోయర్ కంట్రోల్, మనకి ఎంత కావాలని పెట్టుకునేలాగా. నెక్స్ట్ ఇది ఏసీ కంట్రోల్. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుస్తుంది నంబర్ మనకి. ఇక నేను 20 పెట్టాను. ఇది ఇక్కడ ఇలా అనమాట దీనికి సంబంధించి. ఇది రియర్కి సంబంధించి, ఇది ఫ్రంట్కి సంబంధించి. ఇక్కడ ఇవన్నీ మనకి ఇండికేషన్ ఇది ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చి హజార్డ్ లైట్స్ అయితే కనుక డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. ఇది ఒకటి చాలా గుడ్ థింగ్. ఇది ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఇందులో బాగా మంచిగా సింక్ చేశారు, బయటికి తెలియడం లేదనమాట. ప్రత్యేకంగా ఇక్కడ ఏసీ వెంట్స్ ఇచ్చాము అన్నట్టుగా తెలియట్లేదు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తెలుస్తుంది, సెంటర్ అయితే కనుక మనకి సపరేట్గా తెలియట్లేదు. అంత బాగా నీట్గా ఇంటిగ్రేట్ చేశారు. ఇది వచ్చేసరికి డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఇది ఒక డిఫరెంట్ లుక్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇదంతా మ్యాట్ ఫినిష్ ఇచ్చారు, ఇదంతా ఒక రకమైన క్లాత్ ఇచ్చారన్నమాట. ఇది మంచి స్మూత్ ఫినిష్ ఇచ్చారన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇది ఒక బీజ్, ఇక్కడ ఒక సాటిన్. ఇందులో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారు లైట్, ఇవి 64 కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇది యాంబియంట్ లైటింగ్, ఒక డోర్ నుంచి అక్కడి నుంచి రైట్ సైడ్ డోర్ ఇక్కడ వరకు కూడా మనకి ఇవ్వడం జరిగింది యాంబియంట్ లైటింగ్. గ్లవ్ బాక్స్ అయితే ప్లెంటీగా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది ఇందులో. కాకపోతే హైడ్రాలిక్ ఇవ్వలేదు, జస్ట్ ఇలాంటి పడిపోతుంది, అదొకటి ఇందులో చిన్న కాన్ అనిపించింది నాకు. కోల్డ్ గ్లవ్ బాక్స్ కూడా లేదు ఇందులో, ఎక్కడ కూలింగ్ ఇవ్వలేదు ఇందులో. కోల్డ్ గ్లవ్ బాక్స్ కాదు, మామూలు నార్మల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ఇందులో డాష్ క్యామ్ ఇవ్వడం జరిగింది. కియా నుంచి ఇస్తున్నారు, కియా బ్రాండింగ్తో పాటు వస్తుంది. డాష్ క్యామ్ ఉంది. ఇది ఒక మనం SD కార్డు ద్వారా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట, మెమరీ అది కూడా. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వ్యానిటీ మిర్రర్, ఇది చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది, అంటే ప్రాక్టికల్గా ఇచ్చారనమాట, నామకహా ఇచ్చినట్టు కాకుండా. ఇక్కడ ఒక చిన్న టికెట్ హోల్డర్ ఉంది అంతే, అంతమించి ఇంకేం లేదు ఇందులో. నెక్స్ట్ వచ్చి ఇది మన సన్ షేడ్స్ ఏదైతే ఉన్నాం మనం గ్లాసెస్ పెట్టుకునేదానికి, ఇది ఒకటి బాగుంది. అది కూడా చాలా మంచి స్మూత్గా బాగుంది ఫంక్షనింగ్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ LED లైట్స్ ఇస్తున్నారు, రీడింగ్ ల్యాంప్స్ 2 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి మనకి ఇందులో సన్ రూఫ్ సంబంధించిన బటన్ ఇక్కడ ఇచ్చారు, యాక్సెస్. ఇది ఆటోమేటిక్ IRVM ఇచ్చారన్నమాట. మనం ఏంటంటే ఇందులో ఆటో డిమ్మింగ్ అవుతుంది. ఇది మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోకలేదు. రాత్రిపూట మనం వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఎక్కడైనా మనకి లైటింగ్ అది ఫేస్కి చాలా ఇరిటేటింగ్ అవ్వకుండా ఆటోమేటిక్గా సెన్సార్ బేస్డ్ కాబట్టి ఆటో IRVM. పూర్వం మాన్యువల్గా చేసుకునే వాళ్ళం, ఇప్పుడు అది ఆటో వస్తుంది. ఇది ఒక చాలా గుడ్ థింగ్ అనమాట. SOS ఇక్కడ బటన్ ఇస్తున్నారు మనకి, కియా కనెక్ట్ అని ఇక్కడ ఇస్తున్నారు. ఇది రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇక్కడ మనకి ఇస్తున్నారు అనమాట. SOS అనేది ఎమర్జెన్సీ కాల్స్ కదా. మనకి ఇందులో వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే కనుక చాలా పెద్దగా బాగుంది. టచ్ అయితే మనకి యాక్సెస్ ఉంది, సూపర్ అనమాట. మ్యాప్స్, నావిగేషన్, ఫోన్ ప్రొజెక్షన్ అనమాట, వాయిస్ మేమో, క్లైమేట్ చెప్తుంది, సెట్టింగ్స్, కియా కనెక్ట్, మీడియా, రేడియో, క్వైట్ మోడ్, వ్యాలెట్ మోడ్, మొత్తం ఇవి ఇందులో ఉన్నాయి. ఇవి కాక నోటిఫికేషన్స్ మాన్యువల్ డిపెండ్ ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. ఒకసారి సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత వెహికల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, నావిగేషన్ చూపిస్తుంది, యూజర్ ప్రొఫైల్, డివైస్ కనెక్షన్, అంటే మనం మొబైల్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. లేఅవుట్ చూపిస్తుంది, డిస్ప్లే చెప్తుంది, బటన్స్ కస్టమైజ్ అదే బటన్స్ ఎట్లయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అది మనకి ఇక్కడ చెప్తుంది ఇన్ఫర్మేషన్. ఇది నెక్స్ట్ కియా కనెక్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ అనమాట. జనరల్ సెట్టింగ్స్లో ప్లాట్ఫామ్ ఏంటి, దానికి ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ ఏంటి, చిప్ సెట్ ఏంటి, ఇవన్నీ చూపిస్తుంది, కీబోర్డ్ ఏంటి. ఇప్పుడు డ్రైవర్ సైడ్ మనం ఇది చూద్దాము. మనకి ఇందులో వచ్చేసరికి మూన్ రూఫ్ని ఇచ్చారు. ఇందులో సన్ రూఫ్నే చాలా పెద్దది ఇచ్చారు, ఇది మూన్ రూఫ్ అంటున్నారు కదా, అదనమాట. మొత్తం టోటల్గా క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో ఏదైతే కర్టెన్ ఉందో ఇది కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అనమాట, బటన్ ఆపరేటెడ్తో. మనం దీన్ని ఏం చేయక్కర్లేదు. చాలా పెద్దది ఇచ్చారు, స్పేషియస్గా ఉంది. కొంచెం బల్కీగా ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇందులోకి వచ్చి మనం ఎంజాయ్ చేయొచ్చు. 8.5 దాదాపు 17 అంగుళాలు ఉంది ఇది, అంటే 1.5 feet అనమాట. ఇందులో ఎంత బల్కీగా ఉన్న వాళ్ళైనా, కొంచెం హెవీగా ఉన్న వాళ్ళైనా హ్యాపీగా యాక్సెస్ చేయొచ్చు.
ఇద్దరికైతే సరిపోతుంది. లీనియర్గా ఉన్న వాళ్ళైతే ముగ్గురు కూడా దూరిపోవచ్చు ఇందులో, అంత బాగుంది. ఇది క్లోజ్ చేస్తున్నాను. టోటల్గా మనకి ఏమైందంటే మూన్ రూఫ్ ఈ గ్లాస్తో పాటు కర్టెన్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇందులో మనకి బటన్ ఆపరేటెడ్ ఇచ్చారన్నమాట. ప్రీవియస్గా అయితే మనం ఏం చేయాలంటే మూన్ రూఫ్ క్లోజ్ చేయాలి, నెక్స్ట్ వచ్చి కర్టెన్ ఏదైతే చేత్తో లాక్కోవాలి. బట్ ఇందులో ఆ ఇబ్బంది లేదు, టోటల్గా క్లోజ్ అయిపోయింది అనమాట ఇది. మనం ఇప్పుడు ఒకసారి బానెట్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంజిన్ ఒకసారి దాని స్పెక్స్ అన్ని ఒకసారి చూద్దాం, చెప్తాను. బానెట్ అయితే చాలా వెయిట్ ఉంది, బాగుంది. ప్రీవియస్గా ఉన్న వెహికల్ కంటే మంచి వెయిట్ ఇచ్చారు దీంట్లో. అంటే ఇది వెయిట్ పెంచారు అంటే ఏదో క్వాలిటీ పెరిగిపోయింది అనుకుంటారేమో, అట్లా కాదు. ఇది షీట్ మెటల్ దగ్గర నుంచి కూడా క్వాలిటీ పెంచారు. దీనికైతే క్రాష్ టెస్ట్ రిపోర్ట్ ఇప్పటికి అయితే రాలేదు. కియా సిరోస్ మనకి రీసెంట్ గా వచ్చింది, 5 స్టార్ గెలుచుకుంది అది భారత్ ఎన్కాప్ నుంచి. ఇప్పుడు ఇది కూడా మేబీ 5 స్టార్ రావచ్చని నా అంచనా. ఇది అయితే వచ్చిన తర్వాత చూద్దాం, అప్పుడు ఇంకొక వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చి ఇందులో మనకి టోటల్ గా 2 వేరియంట్స్ వస్తాయి, పెట్రోల్ ఒకటి, డీజిల్ ఒకటి వస్తుంది. పెట్రోల్ లో అయితే 2 రకాలు వస్తాయి. పెట్రోల్ లో ఇది వచ్చేసరికి 1.5 టీజీడీఏ ఇచ్చింది పెట్రోల్. ఇది టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చెప్పేటప్పుడు అనుకోకుండా మైక్ డిస్కనెక్ట్ అయింది. సో అందువల్ల వాయిస్ లేకపోవడం వల్ల నేను ఇది స్క్రీన్ మీద దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని ఇస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. కియా కార్నివాల్లో మనకి వచ్చిన కొత్త క్లావిస్ ఇది వచ్చేసరికి చాలా లో ఎండ్ ప్రైస్ నుంచి మనకి బేస్ వస్తుంది అనమాట. అలాగే ఇంకా మోస్ట్ ఫీచర్ రిచ్ కావాలంటే మనం టాప్ వేరియంట్కి వెళ్ళొచ్చు. అయితే ఇందులో నేను చెప్పేది ఏంటంటే ఇది 11,50,000 బేస్ వేరియంట్ అనమాట. ఇంత పెద్ద కార్ వచ్చి 6 సీటర్స్ కంఫర్టబుల్ వస్తు, పైగా 4.5 మీటర్ లెంగ్త్. ఇది చాలా పెద్దది అనమాట. ఇదేంటంటే ఏదో కాంపాక్ట్ ఎస్యూవీ కాదు, ఇది చాలా పెద్దది, లెంగ్త్ బాగా వస్తుంది, కంఫర్ట్ బాగుంది. ప్రజెంట్గా మనం నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ స్పేస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అలాగే దీనికి వచ్చేసరికి ఒక సఫారీ, హ్యారియర్ ఈ రేంజ్తో బళ్ళు, పెద్ద బళ్ళు అన్నిటితోటి మనం కంపారిజన్ తీసుకుంటే చాలా చీప్గా వస్తుంది. ప్రైస్ ఒకసారి మీరు చూడండి, ప్రైస్ చూసి ఇందులో ఉన్న ఫీచర్స్ చూసి అవి కంపేర్ చేసుకుని అప్పుడు మీరు దీనికి అయితే కనుక ఖచ్చితంగా వస్తారు. ఇది నేను చెప్తున్న హామీ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఫీడ్బ్యాక్ ఏమైనా కామెంట్లు